నా పేరు కుంటిగోల రమేష్, మాది ఒద్దిపట్ల, పిఏపల్లి మండలం, నల్గొండ జిల్లా. మా నియోజకవర్గం ఎమ్మెల్యే నేనవాతి బాలనాయక్ గారు, మా ఎంపీ రఘువీరెడ్డి గారు. నాకు ఊహ తెలిసిన కాంచి, నా చిన్నతనం నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో నాకు ఊహ తెలిసిన కాంచి మేము పనిచేస్తున్నాము. ప్రజెంట్ అయితే జనాలలో తిరుగుతున్నాము. మేము సర్పంచ్గా నిలబడాలనుకుంటున్నా. గత 10 ఏళ్ళ నుంచి ప్రతిపక్షం నుంచి ఎదుర్కొని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవసరాలు వచ్చినా తట్టుకొని నిలబడ్డాం. కాంగ్రెస్ పెట్టిన ప్రజా పరిపాలన దాని గురించి దరఖాస్తులు 6 గ్యారెంటీలు అయినా కానీ, నిన్న మొన్న చేసిన రుణమాఫీ అయినా కానీ ప్రతిదీ జనాల దృష్టికి తీసుకెళ్తున్నాము. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఈ విలేజ్కి ఎన్ని చేరినాయి, ఎన్ని అమలైన, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? గత ప్రభుత్వం పెట్టిన పథకాలన్నీ కొంత మేరకే చెందినాయి. అవి పార్టీ పరంగా పనిచేసిన వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళ వరకే తీసుకున్న వరకే ఉన్నాయి. వేరే వాళ్ళకి అయితే నిరుపేద వాళ్ళకి ఇల్లులు రాలేదు ఇంతవరకు. పోతే కొత్త పింఛన్లు కూడా ఇంకొంతమందికి అందలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. ఒక శ్మశాన వాటిక కట్టిండు, రతివేదిక కట్టిండు. ఇంటింటి నల్ల మాత్రం వచ్చినాయి. ఇంకంతవరకే. కొంతమంది గొర్రెలు యాదవులకి ఫస్ట్ విడత కొంతమందికి వచ్చినాయి, రెండో విడత ఇంతవరకు రాలేదు. అంతే సార్. గొర్రెల పథకం కింద డీడీలు కట్టారు కదా, రానులకు డీడీల అమౌంట్ అంతా తిరిగి ఇచ్చిండ్రా? నిన్న మొన్న వచ్చినాయి సార్. అవి వాళ్ళ గవర్నమెంట్లో కట్టించుకున్నారు, ఇస్తామని చెప్పినారు, ఇవ్వలేదు. తర్వాత మా యాదవులు అందరు పోయి కలెక్టరేట్లో వినతి పత్రం ఇవ్వడం ద్వారా అది గవర్నమెంట్ దృష్టి తీసుకోవడం వల్ల మా యాదవ డబ్బులు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు సార్. వచ్చినాయి డీడీ కట్టిన అమౌంట్. ఇక్కడ మొన్న మాజీ సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది? పాలకూర్ల ధనమ్మ అండ్ ఆంజనేయులు గౌడు పరిపాలన మంచిగా ఉంది సార్. ఇప్పుడు వరకు అయితే చేసిన కాడ మంచిగా చేశారు, ప్రతి పని చేశారు. కానీ ప్రతిపక్ష నాయకుల వల్ల కొంచెం వాళ్ళ ఒత్తిడి వల్ల కొన్ని చేయలేకపోయినా, అయినా అధిగమించుకొని వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏ చేసినా కానీ పరిపాలన మాత్రం మంచిగా చేసింది సార్. ఇప్పుడు గతంలో అయిపోయిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఓడిపోవడం గల ప్రధాన కారణాలంటే సార్, జనాలు ఇప్పుడు గెలిచినాక ఒకసారి 2 సార్లు వచ్చిండు. ఒక 2 టైమ్స్ ఏమో వచ్చింది ఇక్కడ మా గ్రామ పంచాయతీకి. వచ్చినా కానీ ఎంతసేపు ఉన్నా ప్రజలతోటి మమేకం లేకుండా, ఎంతసేపు ఉన్నా వాళ్ళతో ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఎవరైనా పోయినప్పుడు వాళ్ళకి మనసుంటూ ఏమైనా పేదలు పోయినప్పుడు, పేదవాళ్ళకి అన్నప్పుడు ఇల్లు అనేది చూడాలి కదా సార్. ప్రతి మండలానికి ఇప్పుడు ఎమ్మెల్యే అన్నప్పుడు నియోజకవర్గం మొత్తం చూడాలి, ఏ మండలానికి ఎన్ని వచ్చినా చూడాలి, అన్నీ చూడాలి, అన్నీ చేయాలి. ఒకటే సైడ్ పట్టించుకోవడం, వాళ్ళ పార్టీ మాటలే వాళ్ళ కార్యకర్తలకే ప్రతి ఏ పని వచ్చినా వాళ్ళ కార్యకర్తలకే చేయడం, ఇతరులని పెట్టించుకోకపోవడం వల్ల అతను మైనస్ అయింది సార్. ఇప్పుడు బాలునాయక్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది దేవరకొండ కాన్స్టిట్యున్సీలో? బాలనాయక్ గారి పరిపాలన ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది సార్. ఇప్పటివరకు మంచిగా ఉంది, మంచిగా చేస్తాడని మా నమ్మకం. అంటే ఈ దేవరకొండ మొత్తం కూడా అడవి ప్రాంతం, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఇంతకుముందుకు బాలనాయక్ గారు మాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంటే సార్. ఈ 10 ఏళ్ళలో మాకు ఇక్కడ ఈ అడవి ప్రాంతమే కానీ, ఈ గిరిజనులు ఉన్న ప్రాంతంలోనే కానీ ఇంతవరకు అయితే పోయిన 10 ఏళ్ళ పరిపాలన అయితే మాకు ఇంతవరకు ఏం జరగలేదు సార్. ఇప్పుడు మా బాలనాయక్ గారు వచ్చారు కాబట్టి మాకు డెవలప్మెంట్ అవుతుందనే నమ్మకం మాకుంది సార్. ఇంత చిన్న వయసులో సర్పంచ్ కావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంత చిన్న వయసులో సర్పంచ్ కావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే సార్, ప్రతిదీ పార్టీ కోసం ఎక్కువ కష్టపడ్డాం మేము 10 ఏళ్ళ నుంచి. కానీ మా ఊహ తెలిసిన కాంచి మేము పట్టిన కండువా, మేము పట్టిన జెండా కాంగ్రెస్ పార్టీ అస్తం కూడదు. పోయిన రాజశేఖర రెడ్డి గారు మాకు చేసినప్పుడు ఒకప్పుడు మాకు ఇల్లే లేకుండే సార్. ఆ సారు పెట్టిన పథకాలల్లో రాజీవ్ గాంధీ అప్పుడు ఇందిరా మిల్లు పెట్టినప్పుడు ఇందిరా మిల్లు వల్ల ఈరోజు మేము 3 అన్నదమ్ములం సార్. ఇది ఎండకుండా వాన తడకుండా సార్ పెట్టిన ఇల్లులలో మేము వెళ్తున్నాం సార్. అదే ఉద్దేశంగా ఈరోజు ఇందిరా మిల్లు వస్తాయనే ఆశతోటి సార్ కూడా మాకు అన్నిటికీ సహకరిస్తాడని మాకు నమ్మకం ఉంది సార్ ఎమ్మెల్యే గారు. అంటే ఇక్కడ చాలా మోస్ట్ సీనియర్ నాయకులు ఉన్నారు, మిత్రపక్షం కానీ ప్రతిపక్షంలో కూడా. వాళ్ళందరినీ తట్టుకొని నువ్వు గెలవగలుగుతావా? గెలవగలుగుతానే నమ్మకం ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష నాయకులు 10 ఏళ్ళ నుంచి మమ్మల్ని పెట్టిన హింసలు, మా తమ్ముడిని కేసుల పాలు చేయడం, ప్రతిదీ మమ్మల్ని టార్గెట్ చేయడం,
10 ఏళ్ల నుంచి వాళ్ళతోటి నెట్టుకొని తట్టుకొని గట్టిగా స్టాండర్డ్గా నిలబడ్డాం సార్. అందువల్ల మాకు ప్రజల నుంచి మాకు కొంచెం సానుభూతి ఉంది. అదే సానుభూతితోటి ఇంకొంచెం బలోపేతం చేసుకొని గెలుస్తాననే నమ్మకం మాకుంది సార్. అంటే మీరు 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్లో చేస్తున్నామంటున్నారు. గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు? ఒత్తిళ్ళు అంటే సార్ రాజకీయ పరంగా ఎక్కువ ఒత్తిళ్ళు చేసారు సార్. ఇప్పుడు అయిందాని కాందాని చిన్నది ఇప్పుడు ఆ బదార్లంగా పోతున్న సీసీ రోడ్డు వాళ్ళు వేసిన కాంట్రాక్టు ఒక ముసలోళ్ళు ఉన్నారు సార్. ఇట్లా మరి మీరు వచ్చే రూట్లో ఆ రూట్లో ఈ గోడకింత కాదు కొంచెం గ్యాప్ ఇచ్చేస్తే వాళ్ళకి రేపనాడు పారి గోడ కట్టుకోవడానికైనా కానీ ప్రతి చిన్న విషయం సార్. ఏదైనా ఏ చిన్న విషయమైనా అలా రవీంద్ర కుమార్ నాయక్ సార్ దగ్గర పోవడం, వాడు అట్లా చేస్తుండు ఇట్లా చేస్తుండు మమ్మల్ని అట్ట అంటుండు ఇట్ట అంటుండు అయిందానికి కాందానికి ప్రతిదీ మమ్మల్ని టార్గెట్ చేసారు సార్. ఎందుకంటే మేము ప్రతిదీ ఊహ తెలిసిన కానీ మేము అందులో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం కాబట్టి మేము ఏం చేసినా వాళ్ళకి విరుద్ధంగా ఉండడం వల్ల మమ్మల్ని టార్గెట్ చేసినందుకు మేము ఇప్పుడు నిలదొక్కున్నందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల మేము గెలుస్తామనే ఉద్దేశంతో మేము నిలబడదాం అనుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 6 గ్యారెంటీలలో ఈ విలేజ్కి ఎన్ని గ్యారెంటీలు అమలైనాయి? ఇప్పటి వరకు అయితే 0 బిల్ ఒకటి సార్, గ్యాస్ ఒకటి సార్, ఇక రాబోయేవి ఇంకా ఉన్నాయి సార్. ఇక ఇప్పుడు రేషన్ కార్డు అయినా కానీ పోయిన గవర్నమెంట్ 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు నా పెళ్ళి ఇప్పుడు 10 ఏళ్ళు సార్. ఇంతవరకు తెలంగాణ విభజన రాష్ట్రాల విభజన వెనుక అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు రేషన్ కార్డు లేదు సార్. నాకు 2 కొడుకులు. ఇప్పుడు అదే రేషన్ కార్డే కానీ ఇందిరా మిల్లే కానీ మహిళలకి 2500 కానీ ఇప్పుడు మన పోయిన గవర్నమెంట్ చేయడం వల్ల అప్పులు అవి కట్టుకోవడానికి రికవరీ అయ్యాక కొంచెం తర్జన భర్జన అవుతున్నా కానీ ఎట్టకేళ్ళకి మాత్రం అవి నెరవేర్చాలనే నమ్మకం మాకు ఉంది సార్. రుణమాఫీ ఎంత మేరకు అయింది? రుణమాఫీ 100కి ఒక 80% అయింది సార్. ఇంకో 20% ఉంది. అది 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాలేదు. అవి కూడా 4 విడతలు చేస్తామని గవర్నమెంట్ అంటున్నారు సార్. అంటే నువ్వు కూడా రుణం తెచ్చుకున్నావు, నీకు అయిందా? నాకు కాలేదు సార్. మా నాన్నకి 2,11,400 రూపాయలు ఉంది సార్. ఆ 11,400 రూపాయలు కడితే అవుతున్నాయని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ గారు చెప్పారు. ఇక గవర్నమెంట్ వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళగలిగితే వాళ్ళు మేము పైనుంచి గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళు పైన కట్టుకోమని చెప్తారో అవి కట్టుకున్నాక మీకు 2 lakhs రుణమాఫీ వస్తుందని చెప్పారు సార్. ఈ విలేజ్కి ఉచిత బస్ సౌకర్యం ఉందా, వస్తుందా? ఇక్కడ వస్తుంది సార్. ఇక్కడ మన పుట్టంగండి టు హైదరాబాద్కి నడుస్తుంది ఒక బస్సు. ఇంకో బస్సు ఏమో ఇట్లా పేపల్లి స్టూడెంట్స్ కోసం ఇబ్బంది లేకుండా సపరేట్ బస్సు 2 బస్సులు వస్తున్నాయి సార్. ఇంతమందికి మాకు బస్సే లేకుండే, బస్సులు లేకుండే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన కానీ ఇప్పుడు 2 బస్సులు నడుస్తున్నాయి సార్. ఒకటి డైరెక్ట్ హైదరాబాద్ టు పుట్టంగండి టు హైదరాబాద్. పిల్లల కోసం స్పెషల్గా వేసారు సార్. ఇబ్బంది లేకుండా మోడల్ స్కూల్ చదివే వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది లేకుండా మంచిగానే ఉంది సార్. ఈ ఉచిత బస్సు పైన ఈ విలేజ్ నుంచి మహిళల స్పందన ఏ విధంగా ఉంది? ఇంకా మహిళల స్పందన అంటే ఉచిత బస్సు ఊళ్ళో నుంచి వెళ్ళే వాళ్ళకి అది మంచిగానే ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో ఒకసారి పనులు మానుకొని అయితే ఏం పోరు. ఏదో ఫంక్షనో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడే వాళ్ళు వెళ్ళినప్పుడు మంచిగా ఉంది అనుకుంటారు సార్. అంతే. నువ్వు కూడా యువకుని కాబట్టి, యువ రాజకీయ నాయకుడి కాబట్టి యువకులు ఏమనుకుంటున్నారు ఈ 6 గ్యారెంటీల పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన? ఇప్పటి వరకు అయితే స్పందన మంచిగానే ఉంది సార్. మంచిగానే చేస్తుంది, మంచిగానే ఉంది. ముందల పొంటి కూడా ఇంకా మంచిగానే చేయాలని అనుకుంటున్నారు సార్. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలలో రేషన్ కార్డు లేకుండానే 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు కదా. రేషన్ కార్డు లేకుండా 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతాయి? ఆధార్ బేస్ చేసుకొని చేస్తారు సార్. ఆధార్ బేస్ చేసుకొని ఇప్పుడు కొత్త రేషన్ కార్డు లేకున్నా కానీ పాత రేషన్ కార్డులు అయితే అందరు ఉన్నారు కదా సార్. ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ ఆధార్ నెంబర్ కొడితే ప్రతి డీటెయిల్స్ వాళ్ళు అందరు వెళ్తారు. ఆ ఫ్యామిలీ మెంబర్లో ఎంతమంది 6 ఉన్నారా, 5 ఉన్నారా, 3 ఉన్నారా, 1 ఉన్నారా, ఒకళ్ళ ఆధార్ కార్డు నెంబర్ కొట్టినా కానీ వాళ్ళ డేటా వస్తుంది కదా సార్. ఆ ఉద్దేశంతో అదే ప్రతిపాదనతో అమలు చేయాలనుకుంటున్నారు సార్. ఇప్పుడు అంటే నువ్వు సర్పంచ్ చేస్తావు, నీకు పోటీ ఎవరు? ఇంతవరకు మా కాంగ్రెస్ పార్టీలో విలేజ్ పరంగా నేనే ఉన్నా సార్. ఈ కాంగ్రెస్ తరఫున అయితే అవతల అనేది వాళ్ళు ఇంకా అక్కడి నుంచి అయితే మనకి ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు సార్. అంటే బీజేపీ అంటావా, బీఆర్ఎస్ఆ, సిపిఎం, సిపిఐలు ఏమైనా ఉన్నాయా? బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ 2 ఉన్నాయి సార్ ఆపోజిట్గా. వాస్తవానికి అయితే ఎక్కువ నాకు పోటీకి వచ్చేది అయితే బీఆర్ఎస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఓట్లు అంటే మొత్తం మనీ మద్యం, ఓకేనా, భారీగా ఉంటుంది. ఎలా తట్టుకోగలుగుతావు? ప్రజల్లో ఉన్న ఇప్పుడు మా గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క అన్నలైనా, తమ్ముళ్ళైనా, అక్కలైనా, పెదనాలైనా, బాబాయిలైనా వాళ్ళకి మా మంచితనం ఏందో తెలుసు, మా గుణాలు ఏందో తెలుసు.
పలానా కుంటిగొల్ల ఫ్యామిలీ ఎటువంటిది అనేది వాళ్ళకు జనాలకు తెలుసు. అదో సానుభూతి, కొంచెం ఆ సానుభూతి పాటు ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి వస్తుంది సార్. అంటే ఇక్కడ సర్పంచ్ పరిపాలన అయిపోయింది, స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. ఇప్పుడు ఏ సమస్యలైనా వాళ్ళ దృష్టి తీసుకెళ్లాలంటే కూడా వాళ్ళు అందుబాటులో ఉండలేరు. దీనిపైన ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా మీరు? ప్రభుత్వం దృష్టికి అంటే ఇంతమందికి స్పెషల్ ఆఫీసర్లు వచ్చినా కానీ కొంతమేర పని కొంచెం నడుస్తుంది సార్. ఎంతైనా సర్పంచ్ ఉన్నన్ని రోజులు ఆ పని వేరు, ఇప్పుడు ఎంత స్పెషల్ ఆఫీసర్లు వచ్చినా కొంచెం నత్తనడగా నడుస్తుంది సార్. ప్రభుత్వం దృష్టికి అంటే కలెక్టరేట్ కూడా కొంతమంది చెట్టోళ్ళు ఇచ్చినారు, పనులు అయితే అవుతున్నాయి సార్. అంటే ఇప్పుడు నువ్వు యువ నాయకుడివి కదా, రేపు గెలిచిన తర్వాత ఈ విలేజ్ని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నావు? ఏమేమి హామీలు ఇస్తున్నావు ప్రజలకి? మా గ్రామ పంచాయతీలో లేని వసతులు, కొంతమందికి ఇంటికి ఇంకుడు గుంతలు లేవు, కొన్ని మురికి వాటర్ పోవడానికి ఇబ్బందిగా ఉంది, కొన్ని మురికి వాటర్ డ్రైనేజీ లేదు. ఆ డ్రైనేజీ కొన్ని వీధులకి కొన్ని చోట్ల కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు. కొంతమందికి ఈ రోజుల్లో కూడా పూరిగుడిసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు సాయం చేయడం, చిన్న చిన్న పనులు. కొంతమంది ముసలోళ్ళకి అని ఇంకా ఇప్పుడు భార్య భర్తలో ముసలోళ్ళ చనిపోయినాక ముసలమ్మకి పింఛన్ రాకూడదు కొంతమందికి ఆగడం, కొంతమంది వితంతు వాళ్ళకి కొంతమందికి పింఛన్లు లేకపోవడం, వాళ్ళు ఈ నుంచి మండల ఆఫీస్కి పోయి పనులు చేసుకోలేకపోవడం, అసలు వాళ్ళకి సాయం చేయడం అనుకుంటున్నాను సార్. అంటే స్వచ్ఛ భారత్ కింద ఈ విలేజ్లో మరుగుదొడ్లు ఎంత మేరకు పూర్తయినాయి? స్వచ్ఛ భారత్ కింద ఈ ఊళ్ళో 70% అయినాయి సార్. 75% అయినాయి, ఇంకా 25% ఉన్నాయి సార్ పెట్టుకోవడం. ఇంకా అంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, ఎంతమంది అర్హులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిర్రా ఇవ్వలేరా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు ఎంతమంది వేచి చూస్తున్నారు? గత ప్రభుత్వం పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వరకు అయితే ఇంతవరకు అసలు ప్రస్తావనే రాలేదు సార్. 10 ఏళ్ల పరిపాలన ఇంతవరకు మాకై ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది లేదు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఖాళీ స్థలం అన్నారు, అది లేదు. ఇంతవరకు 10 ఏళ్ల పరిపాలన నుంచి అయితే మాకు మా గ్రామ పంచాయతీ వరకు అయితే ఎవరికి ఏ లబ్ధి అయితే అందలేదు సార్. కాకపోతే ఇక వాటర్ ఒకటి, ఇక రైతు వేదిక, శ్మశాన వాటిక పోతే ఇక యాదవులకి గొర్రెలు తప్ప, అది కూడా ఫస్ట్ విడతనే ఇచ్చారు ఫస్ట్ టర్మ్ వచ్చినప్పుడు. ఇంకా రెండో తర్వాత ఏమైతే ఏమీ లేదు సార్. అంటే ఇప్పుడు మీరు యువకులు కదా, అసలు యువకులకు మీరు నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగులకి అంటే సార్, ఈ మన సర్కిల్లో మన ఏరియాలో ఇక్కడ వాటర్ ప్లాంటే కానీ, రంగారెడ్డిగూడెం వాటర్ ప్లాంటే కానీ, మిషన్ భగీరథ కింద అటువంటి ఏమైనా ఇంకేమైనా పంప్ హౌస్ లాంటివి ఏమైనా పడితే అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఏమైనా కంపెనీలు ఏమైనా ఉంటే ఆ కంపెనీలు ఏమైనా వృత్తి కల్పించడానికి ఏర్పాట్లు చేస్తాం సార్. అంటే ఇప్పుడు విద్య వైద్యం వీటిపైన ఈ విలేజ్లో ఎంతమందికి చైతన్యం తీసుకొస్తున్నారు, ఎంతమంది దానికోసం కృషి చేస్తున్నారు? ప్రజెంట్ అయితే ఇంతకుముందుకు నేను చదువుకున్నప్పుడు కూడా మా ఊళ్ళో 10th లేదు సార్. అది 2010లో మాకు 10th వచ్చింది. విద్య ఇక్కడైతే ఫస్ట్ నుంచి 10th దాకా ఉంది. పక్కన డిఏ మోడల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఒకటి ఉంది సార్, సెంట్రల్ సిలబస్. ఇక పోతే మాకు దేవరకొండ మల్లెపల్లి కాలేజెస్ ఉంటాయి సార్. ఇక వైద్యం అంటే మాకు పిఐపల్లి సార్. మాకు ఇక్కడ పిహెచ్ది ఒకటి కొత్తగా నిర్మించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్. మాకు ఉందిలే కానీ దానికి ఒక బిల్డింగ్ లేదు, సరిపోయిన స్టాఫ్ లేరు. ఇంత పెద్ద గ్రామ పంచాయతీకి ఇంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ అంటే ఒక 10 తండాలు కలిపి పెద్ద గ్రామ పంచాయతీ ఉండే. అసలు ఇప్పుడు సపరేట్ చేయడం వల్ల ఇది ఒక మామూలు గ్రామ పంచాయతీ అయింది. అయినప్పటికీ ఇది ఒక క్లస్టర్ కింద తీసుకొని మాకు హాస్పిటల్ మంజూరు చేయాలని గవర్నమెంట్ వేడుకుంటున్నాం. ఇది నాగార్జున సాగర్కి కూతవేటు దూరంలో ఉంది. ఇక్కడ నీటి వసతి ఏ విధంగా ఉంది? ప్రజలకు ఇక్కడ రైతులకు కానీ తాగునీరు కానీ ఎలా సరఫరా చేస్తున్నారు? తాగునీరు పొలాలకైనా కానీ మాకు ఎలిమినేట్ మాదిరెడ్డి ప్రాజెక్ట్ ఉండడం వల్ల మాకు రైతులకి కాలువను ఇప్పుడు ఎట్లా మనకి అక్కంపల్లికి హైదరాబాద్ వాటర్ పోవాలంటే ఈ కాలువ నడుస్తేనే హైదరాబాద్ వాటర్ పోతాయి. ఆ వాటర్ పోవడం అదే కాలువకి పంపులు వేసుకొని రైతులు పంట పొలాలు పండించుకుంటారు. ఇదే వాటర్ అక్కడ వాటర్ ప్లాంట్కి వెళ్ళి వాటర్ ప్లాంట్లో ఫిల్టర్ అయ్యి మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్ల సరఫరా అవుతాయి సార్. తాగునీటికి సాగునీటికి కుదవలేదు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ మొన్ననే అది మంత్రులందరూ వచ్చి చేసినట్టుంది. ఇది ఎప్పుడైపోతుంది, ఎప్పుడు పూర్తి చేస్తారు, రైతులకు ఎప్పుడు అందియగలుగుతారు? గవర్నమెంట్ చెప్పిన మాట ప్రకారం 2 నెలల్లో ఈ 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తామని అన్నారు సార్. అది ఇంకా వేచి చూడాల్సింది సార్. అది అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసిన కానీ కూడా చూస్తున్నాం, నక్కలగండి ప్రాజెక్టు నడుస్తుంది అని అంటున్నారు కానీ చూడాలి సార్. అది మనం ఇప్పుడు వాళ్ళు మొన్న వచ్చి చెప్పారు, బడ్జెట్ పెట్టారు,
పని నడిస్తే సాఫీగా నడిస్తే 2 సంవత్సరాల పని కంప్లీట్ అయితే జనాలు మళ్ళీ మనల్ని నమ్ముతారు కదా సార్. అంటే ఇక్కడ ఉన్న రవీంద్ర నాయక్ గారు గత 10 సంవత్సరాలు పరిపాలించింది కదా, ఎలాంటి అభివృద్ధి చేసిండు ఈ విలేజ్ని కానీ కాన్స్టిట్యున్సీని కానీ? విలేజ్ని కానీ కాన్స్టిట్యున్సీని కానీ పెద్ద అభివృద్ధి అయితే ఏం లేదు సార్. ఎంతసేపు ఉన్నా అతని దగ్గర ఉన్న కార్యకర్తలు, ఊరికో కార్యకర్తను, స్టాండర్డ్ కార్యకర్తను ఒకటి ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళ కార్యకర్తలు పనులే తప్ప విలేజ్నే కానీ కాన్స్టిట్యున్సీనే కానీ ఏనాడు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు మీ విలేజ్లో కూడా ఒక గల్లీలో 5-6 బెల్ట్ షాపులు ఇప్పుడు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. వాటి నిర్మూలన కోసం మీ ప్రభుత్వం కానీ రేపు మీరు అధికారంలో కంటే నువ్వు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎలా కృషి చేస్తావు? ఇక బెల్ట్ షాపులు అంటే మొత్తానికే కాకుండా ఏదైనా కూడా వేలంపాట లాగానో ఒకటి వేసి ఒకరే నడుపుకున్నట్టుగా అదే వేలంపాట పాడిన అమౌంట్ గ్రామ పంచాయతీకి యూజ్ చేసే విధంగా చర్యలు తీసుకుందాం అనుకుంటున్నా సార్. అంటే గ్రామ పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, అంటే కొత్త నిర్మాణాలు ఏం చేయాలనుకుంటున్నావు? ఈ ప్రజలకు ఏమేమి హామీలు ఇస్తావు నీ పరంగా, సర్పంచ్ పరంగా? సర్పంచ్ పరంగా అంటే సార్, ఇప్పుడు మాకు ఒకటి చిన్న హాస్పిటల్ ఒకటి కట్టించుకోవాలనుకుంటున్నాం. గ్రామ పంచాయతీ అది శిలాస్థితికి వచ్చింది. అది దాన్ని ఒక గ్రామ పంచాయతీ, కొత్త గ్రామ పంచాయతీ కట్టించుకోవడం, ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవడం, ఇక సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, డ్రైనేజీ, ఇవి హామీ ఇస్తాం సార్. అంటే ఇక్కడున్న మీ ఎమ్మెల్యే బాలు నాయక్ గారి దగ్గరికి మీరు కలవడం జరిగిందా? గెలిచిన తర్వాత ఇక్కడ ఎన్నిసార్లు వచ్చిండు? గెలిచిన తర్వాత 4-5 టైమ్స్ వచ్చారు సార్. వచ్చినప్పుడల్లా సార్ని కలవడం, సార్ దగ్గరికి పోవడం, సార్ సిటీలో ఉన్న సిటీకి పోయి కలవడం అని చేస్తాం సార్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకు పనిచేసిన వాళ్ళని వదిలేసి వేరే పార్టీల నుంచి గెలిచిన వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు. రేపు రానున్న కాలంలో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ టికెట్లు వాళ్ళకే అంటున్నారు. మరి మిమ్మల్ని ఎలా గుర్తిస్తుంది మీ ప్రభుత్వం? ఎలా గుర్తిస్తున్నామంటే ఫస్ట్ సార్ ఒక మాట ఇచ్చారు సార్. మేము ఫస్ట్ నుంచి నిలబడ్డ కార్యకర్తలైనా కానీ ఎవరైనా కానీ మేము వాళ్ళని వదులుకోము. అతని నుంచి వచ్చిన వాళ్ళని అయినా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అట్టానే వెనకొచ్చిన వాళ్ళని కూడా కొంచెం తక్కువ ఏం చూడకుండా అందరితో పాటు మనలో మేమకం చేసుకొని వెళ్దాం అని ఒక మాట అయితే ఇచ్చారు. కానీ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది సార్. ఇంకోటి, ఇక్కడ ఇప్పుడున్న ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. మంత్రి పదవికి అర్హుడా? మంత్రి పదవికి అర్హుడా అంటే సార్, అది సార్ ఎప్పటి నుంచో పనిచేస్తుండు. మాకు ఈ గిరిజన ఏరియా మొత్తం వెనుకబడిన ప్రాంతం కాబట్టి మాకు ఇక్కడ మంత్రి పదవి ఒకటి ఇస్తే మాకంటూ గుర్తింపు ఉంటుంది, మాకు కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది అని మాకు సారు ఆలోచన సార్. అంతే. అంటే ఎమ్మెల్యేగా డెవలప్మెంట్ చేయలేడా? ఎమ్మెల్యేగా డెవలప్మెంట్ చేస్తారు కానీ సార్, ఎంతసేపు ఉన్నా ఎమ్మెల్యేగానే అనుకుంటే మంత్రి పదవి ఉంటే ఇంకొంచెం గట్టిగా బలం ఉంటుంది కదా సార్. ఎమ్మెల్యే పదం అంటే ఎమ్మెల్యే అన్నప్పుడు ఇప్పుడు ఎంపీకి, ఎమ్మెల్యేకి, మంత్రులకి కొంచెం స్టాండర్డ్ అనేది కొంచెం హైగా ఉంటుంది కదా సార్. ఆ విధంగా కొన్ని ఏమైనా మనకి కావాల్సిన ఏమైనా తెప్పించుకోవడం, ఇంకేమైనా పెట్టుబడులు లాంటివి పెట్టించుకోవడం, ఇంకేమైనా డెవలప్మెంట్ ఏమైనా చేయాలంటే కొద్దిగా మంత్రి పదం ఉంటే ఇంకొంచెం మంచిగా చేస్తారు సార్. అంటే నీకు బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? బీసీ వర్గీకరణ అంటే మంచి ఆలోచనే సార్ అది. ఎందుకంటే ఇప్పుడు మంత్రులైనా ఎమ్మెల్యే అయినా ఏది ఉన్నా కానీ బీసీకి అన్యాయం జరుగుతుంది సార్. ఈ విషయం అయితే ఒప్పుకుంటా సార్. ఎందుకంటే బీసీ వర్గీకరణ చేస్తే మాకు బీసీ వాళ్ళకి వస్తాయి, మేము కూడా నిలబడాలనుకుంటున్నాం కాబట్టి మాకు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే పదవులు వస్తాయని మాకు చిన్న ఆశ. మొన్న ఎస్సీ వర్గీకరణ ఏర్పాటు చేశారు కదా, అది కొనసాగుతుంది అంటారా? అది చేయటం వల్ల లాభాలు ఏంటి? ఎస్సీ వర్గీకరణ అంటే వాళ్ళు కూడా వెనకబడ తరగతులు కాబట్టి వాళ్ళకి మంచి ఆలోచన సార్. అది కొనసాగుతుంది, కొనసాగుతుంది సార్. ఆ ఎస్సీ వర్గీకరణ ఎవరితో సాధ్యమైందంటారు? అంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్, మందకృష్ణ మాదిగనా? మందకృష్ణ మాదిగ ప్లస్ రేవంత్ రెడ్డి సార్, వీళ్ళిద్దరు అనుకుని వర్గీకరణ చేస్తారు సార్. అంటే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన మీ అభిప్రాయం ఏంటి? కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ బీజేపీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ కేటాయించారు సార్. పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం వాళ్ళకి అంతా చేసి మన ఇది కూడా రెండు కొత్తగా ఏర్పడే కొత్త సంవత్సరాలే కదా సార్. మరి సమన్యాయం చేయాలి సార్కి. వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన మనకు కొంచెం తక్కువ చేయడం, ఇది ఒకటి ఖండించదగ్గాల్సిన విషయం సార్ బడ్జెట్ పైన.
రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిండు, ఐడియా ఉందా? ఆ పాదయాత్ర ద్వారా యువతలో ఎలాంటి చైతన్యం వచ్చింది? యువకులు తిరిగి పోరాడాలనే చైతన్యం ఒకటైతే వచ్చింది సార్. ఎప్పుడు వాళ్ళకి పక్కం ఇచ్చి చేపట్టేదానికన్నా ఒకసారి పరిపాలన మారుస్తే బాగుంటుందనే ఉద్దేశంతో యువతకి కూడా తిరగబడి చేసుకోవాలి, మనదేందో మన హక్కులు మనకు దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆ పాదయాత్రతోటి ఒక నమ్మకం అనేది వచ్చింది సార్. ఇప్పుడు మీరు యువ నాయకులు కదా, మీ యువకులలో కానీ ఇక్కడ ఉన్న ఓటర్లలో కానీ ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు? అంటే ఓటు అమ్ముకోకుండా, మద్యానికి అలవాటు కాకుండా. మద్యానికి అలవాటు కాకుండా, ఓటు అమ్ముకోకుండా వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టుకోవడమా, లేకపోతే వాళ్ళ దగ్గరికి పోయి మనం చెప్పడమా, ఇంతకుముందు లెక్క కాదు, మనం యూత్ కాబట్టి మనం అందరం కలిసి చేద్దాం, ఎట్లా నేను ఒక్కనే గెలిచిన అని చెప్పేసి నా ఒక్కని పెత్తనం కాకుండా మిమ్మల్ని మేము ప్రతి నెలకు ఒకసారి మిమ్మల్ని కూర్చోబెట్టుకొని గ్రామ పంచాయతీ దగ్గర పిలిపించుకొని మీ వాళ్ళ సహకారాలు తీసుకొని వాళ్ళ అభ్యంతరాలు ఏందో కనుక్కొని అందరం కలిసి పని చేసుకోవాలనే విధంగా మాట్లాడతాం సార్ యువతతోటి. చివరిగా ఓటర్లకు ఏం చెప్పదలుచుకుందాం? ఓటర్లకు ఒకటే సార్, నిజాయితీగా ఎవరు పని చేస్తారు, ఎవరు ఏంది అనేది జనాలు చూస్తున్నారు, తెలుసు. అదేవిధంగా జనాలకి ఉద్దిపల్ల గ్రామ పంచాయతీ వాళ్ళ ప్రజలకు తెలియజేసింది ఒకటి సార్, పోయినసారి ఎట్లా చేసారో ఈసారి అదేవిధంగా కాకుండా ఒక పార్టీ విధంగానైనా కానీ పోతే మనిషి వ్యక్తిత్వం గురించి అయినా కానీ తెలుసుకొని వాళ్ళు ఓటేశారన్న నమ్మకం ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.